నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ క్లాసిఫికేషన్ కారణంగా మాల సమాజం ఉనికి సంక్షోభంలో పడుతుందని తెలిపారు. 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుమతి ఇవ్వలేదని స్పష్టతనిచ్చినా బీజేపీ ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం మాలమాదిగలను విడదీస్తూ ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల మాలలకు పెద్ద అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం కొనసాగుతోందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వాలపై ఉద్యమాలు తప్పనిసరని హెచ్చరించారు. సాధారణంగా ఈ వ్యాఖ్యల సారాంశం ఏమిటంటే, డాక్టర్ రత్నాకర్ ఎస్సీ వర్గీకరణ మాల సమాజానికి అన్యాయంగా ఉందని, దీనిని అంగీకరించబోమని ఖండన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా ఓవరాల్ గా దళితులపై కుట్ర జరుగుతా ఉంది. మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది జస్ట్ ఎంగిలి మెతుకులు మాత్రమే, పీనట్స్. ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ మనకి ఇచ్చేది పీనట్స్ మాత్రమే. మిత్రులారా, 100లో రిజర్వేషన్ వల్ల అప్రాక్సిమేట్ గా 4కే బెనిఫిట్ జరుగుతా ఉంది. మిత్రులారా, ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సబ్ క్లాసిఫికేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. అలాగే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట. ఇదే సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే. మిత్రులారా, మోడీ గారు నేను కోరేది ఒకటే, మోడీ గారు 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు 1108 ఎస్సీ కులాలకు? అలాగే 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 59 కులాలకు ఎలా పంచుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మిత్రులారా, బాగా సునియే मोदी जी, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, मोदी जी देना चाहिए. आप कर सकते हैं तो एक काम करें, लेकिन दलित जातियों को विभजित न करें. मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है. మోడీ గారు, మీరు ఏమైనా చేతనైతే చేయాలనుకుంటే మాకు 100లో 4కి ఇచ్చే ఈ సీట్లను 10కి పెంచండి. ఆ 10 తీసుకెళ్లి మిగతా వాళ్ళకి ఇచ్చేయండి. మిత్రులారా, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి, మన మీద కుట్ర జరుగుతా ఉంది. మిత్రులారా, ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసే ప్రక్రియ కానే కాదు. ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏదో పెద్ద కంపలంటూ పోయినట్టుగా అవన్నీ పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణకు చట్టాలు చేయడంలో బిజీగా ఉన్నారు. మిత్రులారా, సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ చెప్పిన జడ్జిమెంట్, సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఎంపిరికల్ డేటా, ఎస్సీకి సంబంధించి ఎంపిరికల్ డేటా, ప్రాక్టికల్ గా డేటా తీసుకుని చేయమంటే, కులానికి సంబంధించి కులగణనకు సంబంధించి ఏ లెక్కలు లేకపోయినా సరే ఏదో కాకి లెక్కలు తీసుకుని చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగదని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇది టెంపరీ మాత్రమే. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనే దానికి నిదర్శనం ఏంటంటే, మరి వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు చేసినటువంటి పోరాటమే. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులారా, ఓవరాల్ గా తీసుకుంటే ఇది మరి మాదిగ సోదరులకు బెనిఫిట్ చేసే కార్యక్రమం, మాలను తొక్కేసే కార్యక్రమం కాదు. మిత్రులారా, అందరినీ కలిపి తొక్కేసే కార్యక్రమం. కాబట్టి మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి. మిత్రులారా, అలాగే మరి వర్గీకరణ అంటా ఉన్నారు కదా, మోడీ గారిని, చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డిని నేను కోరేది ఒకటే, ఈ దేశానికి సంబంధించినటువంటి భూముల్లో వర్గీకరణ అవసరం లేదా? ఈ దేశానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో అక్కర్లేదా? సంపదలో అక్కర్లేదా? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి పదవుల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? మరి ఓన్లీ ఎస్సీలకి ఇచ్చేటటువంటి పీనట్స్ పేరుతో, రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనైనా ఈ రిజర్వేషన్ వర్గీకరణ అనేది? మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మాల సోదరులందరూ అయిపోయింది అనుకుంటున్నారు, చట్టాలు చేశారు కదా, చేసేది ఏముందని. అలా అనుకోవద్దు మిత్రులారా. 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరదు, ఇట్స్ నాట్ ఎగ్నెస్ట్ ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ద కాన్స్టిట్యూషన్, వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ జడ్జిమెంట్ కొట్టేయడం జరిగింది. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఆపోజిట్ వర్గం ఏదైతే ఉందో వారి రీతిలో వారి యొక్క పోరాటాన్ని కొనసాగించారు. మళ్ళీ అగైన్ 7 జడ్జెస్ బెంచ్ మొన్న ఇట్స్ పెర్మిసిబుల్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ పెర్మిసిబుల్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. మనం కూడా ఈ పోరాటాన్ని ఆపకూడదు మిత్రులారా. వ్యక్తిగతంగా కానీ సంస్థ పరంగా కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు అభివృద్ధి చెందడానికి నేనైతే వ్యతిరేకం కాదు. కుట్రపూరితంగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందని అనుకుంటా ఉన్నారు. కాబట్టి అసలు మన ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. కాబట్టి
రాజకీయ పార్టీలకు గులాంగిరి చేసేటటువంటి సన్నాసులు దద్దములు కనీసం రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపిస్తూ మాల జాతి మొత్తానికి అన్యాయం జరుగుతున్న ఎవరు నోరు మెదపలేదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి భాగంలో నిరంతర పోరాటం చేస్తా ఉన్నాం మిత్రులారా. వచ్చే నెల సెప్టెంబర్ 1st వీక్ నుంచి పిఠాపురం నియోజకవర్గం నుంచి డైరెక్ట్ గా ప్రజాస్వామ్యత పోరాటానికి నాంది పలుకుతామని చెప్పేసి దానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల దళిత సోదరులందరూ అనుభవ తమిళ సహోదరుಗಳೇ ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ ಎಂಡ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರನ್ಮಾರೇ ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರ ಪ್ರಿಯ ಬಂಗಾಲಿ బంధురా ఒరియా బంధుగణ మీరంతా కూడా రెడీగా ఉండాలి. ఈ పోరాటానికి సిద్ధం కావాలి. అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఇటువంటి పోరాటం దళితులకు సంబంధించిన సమస్య ఈ దేశంలో రాలేదు మిత్రులారా. మోడీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్యలో ఓడిపోవడం కారణంగా ఉత్తరప్రదేశ్లో దళితులకు నా ఓటమికి కారణం అయోధ్య డివిజన్లో అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వర్గీకరణకు తెరలేపారు. కాబట్టి మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ ఆల్ సినిమా. రామాలయం రామ జన్మభూమి పేరుతో ఈ దేశాన్ని ఆక్రమించినటువంటి బీజేపీ మోడీ గారు మొన్న జరిగినటువంటి ఆ ఎన్నికల్లో అయోధ్య పట్టణం అనేటువంటి ఎంపీ స్థానంలో, జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ లిస్టులోనే ఉత్తరప్రదేశ్లో పాసీ కులస్తులు అంటారు. పందుల పెంపకం వారి యొక్క వృత్తిగా ఉంది. ఈ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ స్థానంలో నిలబెట్టారు మన సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ సపోర్ట్. నా మధుర నా కాశీ అబ్కి బార్ అవదేశ్ పాసి, మధుర వద్దు కాశీ వద్దు పాసి కూడా చాలనేటటువంటి నినాదంతో ఎలక్షన్కి పోతే జనరల్ ఎంపీ స్థానంలో బీజేపీ ఓడిపోయింది ఎస్సీ ఓడి చేతిలో మిత్రులారా. నెక్స్ట్ ఏంటంటే అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. రామ జన్మభూమి కట్టించిన తర్వాత, రామ జన్మభూమిని ఓపెన్ చేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 5ఇంట్లోని మోడీ గారు ఓడిపోయారు మిత్రులారా. ఇది కొత్త కేసు కాదు. ఒక దరిదాపుగా 15 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పంజాబ్ ప్రభుత్వం వేసినటువంటి కేసు పెండింగ్లో ఉంది. దాన్ని తీసుకొచ్చి నాకు వెళ్ళి ನಾನು ಮುನ್ನ విడమాటే చంద్రముఖిగా మారిపోయారు మోడీ గారు. ನಾನು ಮುನ್ನ విడమాటే నేను విడిలా విడాంపోనిలా నేను అందరిని కాണിച്ചിട്ടുണ്ട്, నీళ్ళందరినీ కాಣಿക്കാൻ పో మీరేంటో నేను చూపిస్తాననేటటువంటి ఉద్దేశంతోనే ఈ జడ్జ్మెంట్ హ్యాస్ కమ్ రీసెంట్లీ. అంతే తప్ప ఇది ప్యూర్లీ ఈ పొలిటికల్ కాన్స్పిరసీ అగైన్స్ట్ ది యూనిటీ ఆఫ్ దళిత్స్. అడిగాను సబ్జెక్ట్ ప్లీజ్.